క్వాంటం కల సాకారమవుతుందా? ఆంధ్రప్రదేశ్లో సంచలనం. ఎవరు రాశారో తెలియదు కానీ అద్భుతంగా రాశారు. జరగబోతుంది ముందే ఊహించి రాశారో లేక జరిగి తీరాలి అన్న ఆకాంక్షతో రాశారో, మొత్తంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ సరికొత్త విప్లవానికి పునాది కానుంది అని మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ఒక ఊహ, ఒక అద్భుతం, ఒక సరికొత్త సాంకేతిక విప్లవం మన కళ్ల ముందే ఆవిష్కృతం కాబోతోంది. విశ్వంలోని అత్యంత సంక్లిష్టమైన రహస్యాలను ఛేదించే శక్తి మన ముంగిట నిలవబోతోంది. అదే క్వాంటం కంప్యూటింగ్. ఇది కేవలం ఒక సాంకేతికత కాదు, ఇది భవిష్యత్తును మార్చేసే ఒక గొప్ప శక్తి. అసలు అమరావతిలో రూపుదిద్దుకోబోతుంది భారతదేశపు మొట్టమొదటి క్వాంటం వ్యాలీ టెక్ పార్క్ అన్న ప్రకటన వెలువడగానే ప్రపంచవ్యాప్తంగా టెక్ దిగ్గజాలు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాయట. స్టాక్ మార్కెట్లలో ఉత్సాహం వెల్లివిరిసింది. అవును, ఈ ప్రకటన వెలువడిన వెంటనే స్టాక్ మార్కెట్లో ఐబీఎం మరియు టీసీఎస్ షేర్లు స్వల్పంగా పెరిగాయి. ఇన్వెస్టర్లు ఈ దీర్ఘకాలిక పెట్టుబడిని ఒక సువర్ణావకాశంగా భావిస్తున్నారు. క్వాంటం టెక్నాలజీ భవిష్యత్తులో తిరుగులేని శక్తిగా ఎదుగుతుందనే నమ్మకంతో కొనుగోళ్లు అమాంతం పెరిగాయి. సోషల్ మీడియాలో టెక్కీల కేరింతలకు అయితే హద్దే లేదనుకోండి. నిజమే, సోషల్ మీడియాలో ఈ వార్త ఒక తుఫాన్లా వ్యాపించింది. క్వాంటం ఆంధ్రప్రదేశ్ అంటూ తమ ఆనందాన్ని, గర్వాన్ని వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు, యువత ఈ పరిణామాన్ని తమ భవిష్యత్తుకు ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నారు. ప్రపంచంలోని 3 దిగ్గజ టెక్నాలజీలైన ఇంజనీరింగ్ సంస్థలు ఐబీఎం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, లార్సన్ అండ్ టూబ్రో మన రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. ఈ ప్రకటన చంద్రబాబు సమక్షంలోనే మే 2, 2025 ఉదయం వెలువడింది. ఇది కల కాదు, అవును, మీరు వింటున్నది నిజమే. టీసీఎస్, ఐబీఎంలు కూడా వారి కంపెనీల వెబ్సైట్లలో పెట్టేశాయి. అమరావతిలో రూపుదిద్దుకోబోతోంది భారతదేశపు మొట్టమొదటి క్వాంటం వ్యాలీ టెక్ పార్క్. ఇది కేవలం ఒక భవనం కాదు, ఇది భవిష్యత్ తరాల పరిశోధనలకు, ఆవిష్కరణలకు ఒక వ్యాలీ కాబోతోంది. ఈ టెక్ పార్క్ను జనవరి 1, 2026న దేశానికి అంకితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మరి ఇందులో కొలువు తీరబోయే ఆ అద్భుత యంత్రమేమిటో తెలుసా? ఐబీఎం యొక్క సరికొత్త సృష్టి ఐబీఎం క్వాంటమ్ సిస్టమ్ 2. ఏకంగా 156 క్యూబిట్ల హెరన్ క్వాంటమ్ ప్రాసెసర్తో భారతదేశపు సాంకేతిక చరిత్రలో ఒక సంచలనం సృష్టించబోతోంది. సామాన్య కంప్యూటర్లు తలమునకలయ్యే లెక్కలను ఇది క్షణాల్లో పూర్తి చేయగలదు. క్లిష్టమైన సమస్యలకు క్వాంటం పరిష్కారాలను కనుగొనడంలో, వైద్యం నుండి తయారీ వరకు వివిధ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో టీసీఎస్ తన మేధోశక్తిని ఉపయోగించనుంది. అంతేకాదు, ఈ టెక్ పార్క్లోని శాస్త్రవేత్తలకు ఐబీఎం యొక్క శక్తివంతమైన క్లౌడ్ క్వాంటమ్ కంప్యూటర్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ టెక్ పార్క్ యొక్క మౌలిక సదుపాయాల అభివృద్ధిని ఎల్ఎన్టీ పర్యవేక్షిస్తోంది. తద్వారా అత్యాధునిక సాంకేతికతకు అనుగుణంగా అన్ని హంగులు ఉండబోతున్నాయి. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ క్వాంటం కలను నిజం చేయడానికి అహర్నిశలు కృషి చేస్తోంది. అమరావతిని క్వాంటం కంప్యూటింగ్ టెక్ పార్కును ప్రపంచపటంలో ఒక ప్రత్యేక స్థానంలో నిలబెట్టాలనే దృఢ సంకల్పంతో ఉంది. దీని ద్వారా వేలాది అత్యాధునిక ఉద్యోగాలు సృష్టించబడతాయి. ప్రపంచ నలుమూలల నుండి మేధావులు ఇక్కడకు తరలివస్తారు. భారీగా పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి. జీఎస్టీ నిర్వహణ నుండి ఖచ్చితమైన జనాభా లెక్కల విశ్లేషణ వరకు ప్రతి రంగంలోనూ క్వాంటం టెక్నాలజీ ఒక కొత్త శకానికి నాంది పలుకుతుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఇక కేవలం ఒక రాష్ట్రం కాదు, ఇది క్వాంటం విప్లవానికి కేంద్రం కాబోతోంది. జనవరి 1, 2026 కోసం ఎదురు చూద్దాం. చరిత్ర సృష్టించబడబోతోంది. ఇలాగే ఓ రోజు సైలెంట్గా నాయుడు 25 ఏళ్ల క్రితం హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ అంటే నవ్వుకున్నారు. కట్ చేస్తే కరోనా సమయంలో ఆ వ్యాలీలోనే భారత్ బయోటెక్ వ్యాక్సిన్ కోసం ప్రపంచమే పడిగాపులు కాస్తూ ఎగబడి కొని వేయించుకుంది. అలాగే అమరావతి కూడా క్వాంటం వ్యాలీగా మారి తీరుతుంది. అయినా అది మారను అని మారం చేస్తే మార్చి తీరే వరకు మన నాయుడు వదిలిపెట్టడు కదా. ఏది ఏమైనా ఆంధ్రుల కలలు కన్న భవిత కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. జయహో అమరావతి, జయ జయహో అమరావతి, జై చంద్రబాబు, జై జై చంద్రబాబు.